హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 9 ప్రత్యయ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఆల్రెడీ 1 to 8 బిట్స్ మనల్ని ఏ టాపిక్స్ మీద బిట్స్ అడగడం జరుగుతుంది, ఎలా అడుగుతారు అనేది ఆల్రెడీ మనం విడివిడిగా వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ విజిట్ చేయండి. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ రోజు అయితే మనం క్వశ్చన్ నెంబర్ 9 గురించి డిస్కస్ చేస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 9లో మనకి ప్రత్యయ్ గురించి సంబంధించి 1 మార్క్కి బిట్ ఉంటుందన్నమాట. అయితే చూద్దాం ప్రత్యయ్ అంటే ఏంటి. ప్రీవియస్ వీడియోలో మనము క్వశ్చన్ నెంబర్ 8లో ఉపసర్గ గురించి డిస్కస్ చేశాము. సో చూడండి, ఇక్కడ ప్రత్యయ్ అంటే ఏం చెప్తున్నారు. జో శబ్దాంश किसी शब्द के अंत में जुड़कर उस शब्द का भिन्न अर्थ प्रकट करता है वही प्रत्यय कहलाता है. సో మనము ఉపసర్గ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్పాము, ఒక పదానికి అంటే స్టార్టింగ్ పాయింట్లో ముందు ఒక కొత్త పదం కానీ కొత్త అక్షరం కానీ యాడ్ అయ్యి సో ఆల్రెడీ ఉన్న పదాల్లో ఒక అర్థంలో చేంజ్ తెస్తుంది, అదేవిధంగా ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ ప్రత్యయలో ఏం చెప్తున్నాము, అంతుమే అంటే పదానికి చివరన, అదే పదానికి ముందు యాడ్ చేస్తే ఉపసర్గ అంటున్నాము, చివరన యాడ్ చేస్తే ప్రత్యయ్ అంటున్నాము, అంతే తేడా. సో చూడండి, యహ మూల్ శబ్ద కే అర్థ మే విశేషత లా దేతా హై, ప్రత్యయ కా అప్నా కోయి అర్థ నహీ హోతా. అయితే మనము ఇందాక వర్డ్స్లో చెప్పుకున్నట్టుగా ఉపసర్గ ఏదైతే ఉందో పదానికి ముందున యాడ్ చేసేటువంటి ఆ పదాలు లేదా అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటికి అర్థాలంటూ ఉంటాయి, వాటికి మీనింగ్స్ ఉంటాయి. సపోజ్ విద్యాలయ్ అనుకుందాము, ఆలయ్కి మనకి విద్య యాడ్ చేస్తే విద్యాలయ అవుతుంది ఉపసర్గలో. సో విద్య అన్నా కూడా మనకు అర్థం ఉంటుంది. అలాగా ఉపసర్గకి మీనింగ్ ఉంటుంది. బట్ ప్రత్యయ విషయానికి వస్తే దీనికి పర్టికులర్ మీనింగ్ ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ఇది యాడ్ చేసినందువల్ల, ప్రత్యయ అనేది యాడ్ అవ్వడం వల్ల సో ఆ పదంలో మార్పు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో శబ్దాంश के आरंभ में अगर जुड़ गया तो उपसर्ग, अंत में अगर जुड़ गया तो ప్రత్యయ్. స్టార్టింగ్లో యాడ్ అయితే ఉపసర్గ, చివరన యాడ్ అయితే వెనకాల యాడ్ అయితే ప్రత్యయ్ అంటామన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, సో గరీబీ, గరీబీ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇందులో ప్రత్యయ్ అడిగారనుకోండి, గరీబ్, గరీబ్ అనేటువంటి వర్డ్కి మనం ఈని యాడ్ చేస్తే గరీబీ అవుతుంది. ఇందులో ప్రత్యయ్ ఏంటి అంటే ఈ, అర్థమవుతుందా? అంటే ఏంటి ఇక్కడ గరీబ్ అంటే ఏంటి, పేదవాడు అని. గరీబీ అంటే పేదరికం, ఆ స్థితి, ఆ స్టేజ్ అనమాట. సో చూసారా, అంటే ఇక్కడ మారింది, మీనింగ్ అనేది మారింది. సో దేనివల్ల మారింది, ఇక్కడ మనం ఈ ప్రత్యయ ఈని యాడ్ చేయడం వల్ల మారింది. సో ఈకి ఏం మీనింగ్ ఉంటుంది, పర్టికులర్ మీనింగ్ ఏమీ లేదు కదా. సో అదే చెప్తున్నారు ఇక్కడ. అయితే దీనికి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ బిట్ చూద్దాం. యహ తతారా కే లియే असहनीय था, रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. అసహనీయ అండర్లైన్ చేశారు. మరి దీనికి ప్రత్యయ్ అనేది ఆప్షన్స్లో నుంచి చూస్ చేయండి అని చెప్తున్నారు. సో చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఈ, ఇందులో ప్రత్యయ్ ఏంటి ఈ. నెక్స్ట్ అదేవిధంగా ततारा पारंपरिक पोशाक पहनता था, रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. पारंपरिक, ఇందులో ఏంటి ఇక్. సో ఇందులో ప్రత్యయ్ ఏంటి ఇక్. మనం చెప్పుకున్నాం కదా, పదానికి ఆఖరున చివరన యాడ్ చేసినటువంటి పదాలే మనకి ప్రత్యయ్ అనమాట. తతారా కా వ్యక్తిత్వ ఆకర్షక్ థా, रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. వ్యక్తిత్వ, ఇందులో ఏం యాడ్ అయింది త్వ, వ్యక్తి త్వ, వ్యక్తిత్వ. సో प्रत्यय ఏంటి అంటే त्व. नेक्स्ट, ततारा अपने गांव वालों की सेवा करता था, रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. సో गांव वाला అండర్లైన్ చేశారు. ఇందులో ఏంటి ప్రత్యయ ఏంటి అంటే वाला. नेक्स्ट, त्योहार के समय ततारा को विशेष रूप से आमंत्रित किया जाता, रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. आमंत्रित इत. సో ఇందులో ప్రత్యయ ఇత్. नेक्स्ट, 6th वन, ततारा के साहसिक कार्य अंडमान की जनता दिल में बसा लिए, रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. साहस प्लस इक, साहसिक. सो प्रत्यय इक. ततारा सदैव दूसरों की सहायता के लिए तत्पर रहता था, सहायता अंडरलाइन చేశారు. మరి చూడండి, సహాయ
ప్లస్ తా సహాయత. సో తా అనేది ప్రత్యయ అవుతుంది. ततारा व अमीरो दोनों शब्दहीन थे. रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. शब्दहीन. सो इंदुलो प्रत्यय हीन. ततारा रोज समुद्री तट पर बैठकर प्रकृति में लीन होता था. समुद्री. समुद्र प्लस ई समुद्री. सो प्रत्यय ఏంటి ई. भाई साहब ने अपने दर्जे की पढ़ाई का भयंकर चित्र खींचा था. रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. पढ़ाई. पढ़ प्लस आई पढ़ाई. సో ఇందులో ప్రత్యయ ఏంటి ఆయి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ప్రత్యయకి సంబంధించి బిట్స్ అనేవి అడగడం జరుగుతుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వింటున్నట్లయితే చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లో మనకి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూసి మీకు అర్థమవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.